చంద్రగిరి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ నుంచి చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి పులివర్తి నాని ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఇక 10 ఏళ్లుగా వైసీపీ నేతలతో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఖచ్చితంగా టీడీపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని పులివర్తి నాని అంటున్నారు. బడుగు బలహీన వర్గాలన్నీ కూడా టీడీపీ వైపే చూస్తాయని అంటున్న చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నానితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతుంది, చాలా తక్కువ టైం ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడా లేని విధంగా కూడా చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు గతంలో జరిగింది. ఇప్పటికీ కూడా దానిపైన స్థానిక టీడీపీ ఇన్ఛార్జు చిత్తూరు అధ్యక్షులు పులివర్తి నాని గారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయన ఒకనొక దశలో ఆత్మహత్య వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం నాని గారు మనతో ఉన్నారు. సార్, మీరు ఫస్ట్ మీ ఆరోగ్యం ఎట్లుంది? పర్వాలేదండి. చెప్పండి, మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎవరు ఊహించలేదు అంటే ప్రత్యర్థులకు ఈ రకంగా మీరు చెమటలు పట్టిస్తారని. అంటే జరిగినటువంటి అన్యాయం పైన మీరు పోరాటం చేశారు. వాస్తవంగా దాదాపుగా 30 నుంచి 40 వేలు కాదు, 1,00,000 ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు ఎక్కించారు. చనిపోయిన వాళ్ళ ఓట్లు అట్లే ఉన్నాయి. పెద్ద ఎత్తున రకరకాల ఏ రకంగా చేయాలో అన్ని రకాల అక్రమాలు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగాయి. మీ అధ్యక్షుడు దీని ఒక కేస్ స్టడీగా కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆందోళన చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. ఎట్లా చూడాలి రాబోయే, ఎందుకంటే ఆల్రెడీ లిస్టు కూడా వదిలిపెట్టేశారు. వీటన్నిటిని ఎట్లా చూడాలి అంటే నేను మామూలుగా మీకు తెలుసు మీడియాకి చాలా దూరంగా ఉంటా. అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాను, లేనప్పుడు మాట్లాడను. ఎవరిపైనా ఏదంటే అది మాట్లాడను, ఉన్న నిజాన్ని మాట్లాడతా. మా అధినేతను కానీ, మా అధినేతకు సంబంధించిన పార్టీ అంటే మా పార్టీకి కానీ, మా చిన్నాయన లోకేష్ బాబు గారి గురించి కానీ ఏదైనా చవాకులు పెడితే అప్పుడు నేను సీరియస్ అవుతాను. అదే విధంగా నా పైన మాట నేను అంత పట్టించుకోను. కానీ మొన్న జరిగిన సంఘటన చంద్రగిరి నియోజకవర్గం ప్రజల్ని ఒక చనిపోయేటట్లు చేసి గెలవాలనుకున్న వ్యక్తి, అంటే ఉన్న ఓటర్లను కూడా తెలుగుదేశం ఓటర్ని ఫామ్ 7 పెట్టి తీసేశాడు. అంటే ఓటర్లు చనిపోయారని, అంటే నీ రాజకీయానికి, భాస్కర్ రెడ్డి రాజకీయానికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, లేదా న్యూట్రల్స్ ఉన్న కూడా చనిపోయినట్టు పెట్టారు. అది ఫస్ట్ తప్పు. అదేవిధంగా ఫామ్ 8 అనేది పక్క నియోజకవర్గ వ్యక్తి షిఫ్టింగ్, పక్క నియోజకవర్గం షిఫ్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ అధికారులు అక్కడ డెలిట్ పెట్టి ఇక్కడ రావాలి. లేదా ఫామ్ 8లో పలానా చోట ఇతని ఓటు ఉంది, ఈ ఓటు ఇక్కడ డెలిట్ చేస్తాను, ఇక్కడే అది కూడా పెట్టా. ఫామ్ 8 షిఫ్టింగ్ అంతే, అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. అదేవిధంగా ఇంకొకటి మేజర్ అంటే మీరు గమనించాలి. మీరు అంటే నియోజకవర్గం పూర్తిగా తిరుగుతున్నారు. ప్రజలు ఏ రకమైన, ఎందుకంటే కనీసం ఎక్కడ రోడ్డు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లేదంటే కనీసం అంటే ప్రధానంగా పేదలకు ఇల్లు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చాలామందికి కూడా లేవు, ఇంకా కూడా కొరత ఉంది. ఏ సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక్కొక్క సమస్య ఉంది. ఈ రూరల్ మండలం తీసుకుంటే అంటే నియోజకవర్గం మొత్తం సమస్య హౌసింగ్ సమస్య, ప్రధాన సమస్య హౌసింగ్, ఇల్లు లేదు. అదేవిధంగా ఉద్యోగాలు, యువత చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగాల 10th చదివిన వ్యక్తి నుంచి ఇంజనీరింగ్ చేసిన, డాక్టర్ చేసిన వ్యక్తికి కూడా ఉద్యోగాలు లేదు. అంటే అదే చంద్రబాబు నాయుడు అంటే 10th చదివిన వానికి ఉద్యోగాలు వచ్చేది, డిగ్రీ చేసిన వానికి ఉద్యోగాలు వచ్చేది, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది. ఇక్కడ ఉద్యోగాలు లేదు. దీనికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ పరిపాలన, ఇసుక, గ్రావల్, ఇల్లు. సామాన్య పౌరుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1,500, ఒక టిప్పర్ ఇసుక 5,000, ఈరోజు టిప్పర్ ఇసుక 20,000, ట్రాక్టర్ ఇసుక 5,000. గతంలో ఎర్రమన్ను వచ్చి ఒక లోడ్ వచ్చి 2,000 ఉండేది. ఆయనకి ఈ బెంచ్ లేకుండా ఈ నిధులు కరెక్ట్గా ఇచ్చుంటే ప్రజలకు 100% సక్సెస్ అయి ఉంటుంది. మా చంద్రగిరి నియోజకవర్గంలో నేను బీసీ సోదరులను అన్నదమ్ములుగా చూసుకుంటా. రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగాల్లో కానీ నేను దగ్గరుండి వాళ్ళకి ముందు తీసుకుపోతా. ముఖ్యంగా హౌసింగ్లో ఈ పక్క రూరల్ మండలంలో బీసీ సోదరులు అందరూ కూడా కష్టపడే వ్యక్తిత్వాలు. వాళ్ళకి ఇక్కడ రూరల్ మండలం ఇసుక అనేది ఒక ప్రధాన. ప్రతి ఒక్కరు ట్రాక్టర్ కొనుక్కున్నారు. ట్రాక్టర్లు ఈరోజు అమ్మేశారు, అప్పులు అయిపోయినాయి, కొన్ని మూల పెట్టుకున్నారు. వాళ్ళకి ఫ్రీ అంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం ఇసుక వాళ్ళందరికీ అందుబాటులో ఇస్తూ ఈ కుటుంబ పాలన ద్వారా ఇసుక అనేది లేకుండా చేస్తానని తెలియజేసుకున్నాను. మొత్తం మీద అంటే పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి దగ్గర సమయం పడుతుంది, పెద్ద ఎత్తున ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే రకరకాల ఇష్యూస్కి సంబంధించి పులివర్తి నాని గారు మనతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద అతి తక్కువ సమయం ఉంది ఎన్నికలకు సంబంధించి. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హడావడి నడుస్తుంది. కాబట్టి మరి చంద్రగిరిలో కూడా ఆ రకమైనటువంటి హడావడి నడుస్తుంది. అందువల్లనే నాని గారు కూడా దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే బీసీల సంక్షేమానికి సంబంధించి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా న్యాయం చేసే విధంగా, ముఖ్యంగా చంద్రగిరిలో యువతకి ప్రాధాన్యత కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటానంటూ కూడా